నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాలంటీర్ వ్యవస్థని పెట్టారు. పెట్టిన తర్వాత పింఛన్లు ఇంటింటికి వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు వాలంటీర్లు ఏదో తప్పు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇచ్చేదానికి లేదని చెప్పేసి చెప్పడం చాలా దారుణం, చాలా అన్యాయం ఇది. అందుకోసం మేము ఒకటే కోరుతున్నాం, ఎలక్షన్ కమిషనర్ని కానీ అదేవిధంగా కలెక్టర్ని కానీ ఎవరినైనా కానీ మేము ఏం చెప్తున్నామంటే, అయ్యా ముసలోళ్ళు నిన్న ఉదయం నుంచి మేము చూసాం, మొత్తం కూడా గ్రామాలు తిరిగాం. ఈ గ్రామాల్లో సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇచ్చే నిర్ణయం తీసుకోకుండా వాళ్ళ సచివాలయాలకి రమ్మని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఇది. మొత్తం కూడా ఈ ఎండలు ఎట్లా ఉన్నాయంటే విపరీతంగా ఉన్నాయి. కనీసం షామ్యా లేదు, మంచినీళ్ళు లేవు. మొత్తం కూడా సచివాలయంలో ఫోన్లు తీసుకుని ఆడుకుంటున్నారు. అదేమంటే ఒక్కరిస్తున్నారు. ఆ ఒక్కరు ఎప్పుడు దాకిస్తారు? ఉదయం వచ్చి కూర్చుంటే మధ్యాహ్నానికి ఒక 10 మందికి ఇచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుంచి రండి, మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతే ఆటోలు పెట్టుకొని మళ్ళీ సాయంకాలం దాకా కూర్చోబెట్టి కొంతమందికి ఇచ్చి మళ్ళీ రేపు రండి అంటే ఆ విధంగా తిప్పుకుంటా ఉంటే సోహదప్పి పడిపోయిన వాళ్ళు చాలామంది హిందూపేట హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అదేవిధంగా 1వ డివిజన్ నారాయణ రెడ్డిపేట వాసువులందరూ కూడా కోటిపాడు సచివాలయంకి వెళ్తే ముస్లింలు ఒక్కబొద్దు రోజులు ఈ ఎండలకి ఒక్కబొద్దు ఉండేవాళ్ళు పోయి ఆడ ఎండలో కీలో నిలబడి సోహదప్పి పడిపోతే కనీసం వాళ్ళకు మంచినీళ్ళు కూడా ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే సాయంకాలం 6 గంటలకే వాళ్ళు ఒక్కబొద్దు ఇప్పించేది. అటువంటి వాళ్ళు పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎన్నికల అధికారులు తీసుకొచ్చారో మాకైతే అర్థం కావడం లేదు. కనీసం షామ్యా లేయడం లేదు, మంచినీళ్ళు ఇవ్వడం లేదు. ఆటోలో పెట్టుకొని పోయేసి వికలాంగులు దారుణమైన బాధలు పడుతున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం మేము ఒకటే కోరుతున్నాం, ఈ వాలంటీర్లు అంటే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమి వైఎస్ఆర్ పార్టీకి అనుకోవడం వాళ్ళు ఏం లేదు. మీకు అంతమేం వాళ్ళ మీద నమ్మకం లేకుంటే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాల్సింది, అయ్యా వాలంటీర్లారా, అమ్మలారా, మీరు నేను అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తాను మీకు జీతం, మిమ్మల్ని పర్మిట్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి మంచి చేసి మంచిగా మీ ప్రభుత్వం వచ్చేదాకా ప్రయత్నం చేయమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. కానీ వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడిన దానివల్ల, ఈరోజు ముసలివాళ్ళకి వికలాంగులకు ఇబ్బంది పెట్టిన దానివల్ల మీరేం ఒరిగేది లేదు, మీకే ఇంకా నష్టమే కానీ లాభం కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం. ఇకనైనా మార్చుకొని మొత్తం ఇంటికి వెళ్ళి అధికారులు ఇవాళ ఇంటింటికి వెళ్ళి ఇవాళ సచివాలయంలో చాలామంది అధికారులు ఉన్నారు, ఇంటింటికి వచ్చి పోయి ఇవ్వచ్చు. అటువంటి పరిస్థితి చేయమని చెప్పేసి మేము అధికారులను కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని వచ్చే నెల నుంచి కూడా వాలంటీర్లని మీరు మంచి మనసు చేసుకొని వాలంటీర్ పర్మిట్ చేస్తారని చెప్పండి అండి, 10,000 ఇస్తారని చెప్పండి అండి. వాలంటీర్లు మీకు జగన్మోహన్ రెడ్డికి ఏమని ఎందుకు చెప్తారు? అట్లా అనుకుంటే ఎలక్షన్ కమిషనర్ గారు మొత్తం అధికారులందరూ కూడా తీసేసండి. తర్వాత నా పేరు షేక్ షబీర్, గుడపల్లిపాడు శాఖ కార్యదర్శిని. మేము నిన్నటాంచి మొన్నటాంచి సచివాలయంలో తిరుగుతున్నాము. జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులని మేము ఒకటే అంటున్నాం, రాజకీయాలు ప్రజల మీద చేయబాకండి. మీ రాజకీయాలు ఉంటే, మీ పొత్తులు ఉంటే మీరు చేసుకోండి. ప్రజల మీద చేస్తే మాత్రం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు. ప్రజల్ని కాపాడుకోండి, ఓటర్లని కాపాడుకోండి. ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలు చనిపోయేటట్టుగా ఉన్నారు వాలంటీర్లు తీసేసిన వల్ల. ఆ వాలంటీర్లు కాకుండా అధికారులే వచ్చి ఇళ్ళకు వచ్చి ప్రజలకి ఇంటింటి తిరిగి వాలంటీర్లు ఎట్ట సేవ చేస్తున్నారో మీరు కూడా చేయవచ్చు, నేను కాదంటాంలే. ఈ రోజైనా మీరు ఆలోచించుకొని ఆ బ్యాంకుల్లో అమౌంట్ వేస్తే వాళ్ళు సచివాలయం నుంచి తీసుకొచ్చి గ్రామాల్లో ఇల్లు తిరిగి వాళ్ళు పంచమని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.